14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలు గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిట్లో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా, అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే ప్రపంచనం ప్రపంచనం జగన్ముఖ ప్రపంచనం ప్రకంపనం ప్రకంపనం పచ్చల ప్రకంపనం అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. నువ్వు ఒక మొక్కని దైవకణం, ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం, లెక్కకు మించిన మంచితనం జగన్మోహన. నీ మది తేనె కణం, నీ అడుగే సంచలనం, రణశంఖారావం పూరించిన వీరత్వం, అలుపెరకని నేతృత్వం, వెనుదీయని ధీరత్వం, సేవే నీ తత్వం, మళ్ళీ నీదే దిగ్విజయం. అరరర నువ్వు ఒక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు, ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు. రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు, దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ఎండకు వానకు చలికి తల వంచక యాత్రే చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రివే అయ్యావు. నువ్వు ఒక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. పదవికి ఎక్కిన వేళ ఖజానా ఖాళీగుంటే, కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే, ధైర్యంతో ప్రజల
యుగంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధే చూపావు. ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు, రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. మాటిస్తే తప్పని శౌర్యం, తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు. కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్యాంధ్రక మార్చావు. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు, మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు, మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. ఫ్యాను జోరుకి ఎదురే లేదు, వైసీపీకి తిరుగే లేదు, ఆంధ్ర రాష్ట్ర బంగారు భవితకై పెద్దంగారులపై జరిగే మహాసంగ్రామానికై జగనన్నతో మేమంతా సిద్ధం. అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. నువ్వొక మొక్కని దైవకణం, ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం, లెక్కకు మించిన మంచితనం జగన్మోహన. నీ మది తేనె కణం, నీ అడుగే సంచలనం, రణశంఖారావం పూరించిన వీరత్వం, అల్పెరకని నేతృత్వం, వెనుదీయని ధీరత్వం, సేవే నీ తత్వం, మళ్ళీ నీదే దిగ్విజయం. అరరర నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు. ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు. రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు, దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ఎండకు వానకు చలికి తల వంచక యాత్ర చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రివే అయ్యావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ
ఎక్కిన వేళ ఖజానా ఖాళీగుంటే కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధే చూపావు. ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు, రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. మాటిస్తే తప్పని శౌర్యం, తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు. కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్యాంధ్రక మార్చావు. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు మరలా నువ్వే ముఖ్యమంత్రి